గామి మూవీ కంప్లీట్ డివోషనల్ కంటెంట్ తో థ్రిల్లర్ ఫ్లేవర్ తో తెరకెక్కింది. భీమా మూవీ డివోషనల్ కంటెంట్ ఉన్న మాస్ ఫ్లేవర్ తో మన ముందుకొచ్చింది. ఇద్దరు హీరోల ఇమేజ్ వేరు, క్రేజ్ వేరు. మరి మహాశివరాత్రి రోజున పోటీ పడ్డ ఈ రెండు సినిమాల్లో ఏది గట్టెక్కింది, ఏది గాడి తప్పింది మీరే చూసేయండి. విశ్వక్సేన్ కెరీర్ మొదట్లో కమిట్ అయినటువంటి గామి ఇప్పుడు రిలీజ్ అయింది. అయినా కథనం కానీ ఎక్కడా బోర్ కొట్టించలేదు. మూవీలో మ్యాటర్ ఎక్స్పైరీ కాలేదు. మరొకరి స్పర్శ కూడా భరించలేని జబ్బుతో బాధపడే ఓ అఘోర కథే గామి. దీనికి తోడు ఇండియా చైనా బోర్డర్ లో ల్యాబొరేటరీ, అందులో ఓ వ్యక్తి ఇబ్బందులు, ఇవన్నీ పీడకలలా హీరోని వెంటాడడం. వీటికి తోడు తన సమస్యకి పరిష్కారం వెతుక్కుంటూ ఓ పుష్పం కోసం హీరో సాహసాలు చేయడం. ఇది సింపుల్ గా కథ కదిలించేలా ఉంది. కథనం కదిలించింది. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ మూవీ తరహాలో ఉన్నాయి. మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది. కొన్ని లాజిక్స్, స్లో నెరేషన్ పక్కన పెడితే మిగతా అన్ని కోణాల్లో గామిని మెచ్చుకోక తప్పదు. అలాని అందరికీ నచ్చేస్తుందనేంతగా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కాస్త తక్కువే. ఇక ఇవాళే వచ్చిన భీమా మూవీ విషయానికి వస్తే, ఒకవైపు శివుడు, మరోవైపు పోలీస్, అన్నింటికి మించి పరశురాముడి క్షేత్రంలో జరిగే సంఘటనలు, వాటిని ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ భీమాగా హీరో, అచ్చంగా హీరో రాజశేఖర్ చేసిన కల్కి కాన్సెప్ట్ తో కాస్త పోలికలు ఉన్నట్లుగా కథ కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూస్తే సాలిడ్ కంటెంట్ తోనే ఫిల్మ్ టీం దండెత్తింది. భీమాగా యాక్షన్ సీక్వెన్స్ లో గోపీచంద్ పాతుకుపోతే మిగతా టీం పర్లేదనిపించింది. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని కలిసి వచ్చాయి. కేవలం డిఫరెంట్ కాన్సెప్ట్ కి రొటీన్ ట్రీట్మెంటే కాస్త నిరుత్సాహపరిచింది. కానీ డివోషనల్ యాంగిల్ మాత్రం రొటీన్ సినిమాను స్పెషల్ గా మార్చేసింది. ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ అంటే పాజిటివ్ టాకే పెరుగుతోంది.